ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అహోబిల క్షేత్రం గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో అహోబిల క్షేత్రం ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో అహోబిలం కొలువై ఉంది. ప్రకృతి అందాలకి నెలవైన ఈ దివ్యధామాన్ని ఆద్యంతం దర్శించాలంటే చిన్నపాటి సాహసయాత్ర చేయాలి. కొండ కోణంలో తిరుగుతూ చుట్టూ పచ్చటి అడవి, అందులోనే రమణీయమైన కొలన్లు, దారంతా వినిపించే జలపాతాల సవ్వళ్ళు, మరెక్కడా కనిపించని మొక్కల సోయగాలు, పూల సువాసనలు, రంగురంగుల సీతాకోక చిలుకలు, అల్లంత దూరాన వినిపించే హరినామ కీర్తనలు, ఉగ్రస్తంభాన్ని చేరుకోవాలనే యువభక్తులు పడే ఆరాటం, ఇవన్నీ అహోబిల యాత్రలో దర్శనీయం అవుతాయి మనకి. అహోబిలం నవనారసింహ క్షేత్రం. 9 రూపాల్లో నృసింహస్వామిని దర్శించుకోగలిగే ఏకైక పుణ్యస్థలం. అన్నీ స్వయం వ్యక్తమే. అందున ఒక్కో స్వామి ఒక్కో గ్రహానికి అధిపతిగా బాసిల్లడం మరో ప్రత్యేకత. కొండ కింద భాగం అంటే దిగువ అహోబిలంలో భార్గవ, చత్రవట, యోగానంద నృసింహులు, కొండపైన ఎగువ అహోబిలంలో కారంజ, అహోబిల, మాలోల, కోఢ, పావన, జ్వాలా నృసింహులు దర్శనమిస్తారు. ఇవి కాకుండా క్షేత్రంలో మనం అడుగు పెట్టంగానే మనకి మొదట కనపడేది ఆలయం లక్ష్మీ నృసింహుడు ప్రతిష్ఠిత మూర్తి. కలడంబోది కలండు గాలి గరళాకాశంబునన్ కుంభిన్ గలడగ్ని దిశలం బగళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ గలడోంకారమునంద్రి మూర్తుల త్రిలింగ వ్యక్తులం అంతటన్ గలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేలయి ఏడన్ అనే ప్రహ్లాదుడు పలికినటువంటి పలుకులో ఆయన ఎక్కడ మనం వెతికినా కూడా అక్కడే ఆ నరసింహస్వామి మనకి దర్శనమిస్తాడు. భార్గవ నృసింహుడు. క్షత్రియ సంహారం చేసిన పరశురాముడు ఇక్కడ తపమాచరించాడు. ఇక్కడ స్వామి హిరణ్యకశిపు వధ చేస్తూ ఉగ్ర నరసింహుగా దర్శనమిస్తాడు. సూర్యుడికి అధిపతి అయిన భార్గవ నృసింహుని దర్శనం ఉన్నత పదవిని చేకూరుస్తుంది. ఛత్రవట నృసింహుడు. పూర్వం వటవృక్షం నీడిన స్వామి యోగముద్రలో ఉండగా హా హా హూ హూ అనే గంధర్వులు వారి గాన నృత్య కళతో దేవదేవుడిని మెప్పించారు. అందుకే వామహస్తంతో తాళం వేస్తూ ప్రసన్నుడైన స్వామి విగ్రహం భక్తులకి సాక్షాత్కరిస్తుంది. కేతుగ్రహానికి అధిపతి అయిన ఛత్రవట నృసింహుని దర్శనంతో పునర్జన్మ ఉండదు. యోగానంద నృసింహుడు. హిరణ్యకశిపుని సంహారానంతరం ప్రహ్లాదునికి రాజనీతి, యోగ శాస్త్రాలను బోధించిన అవతారం. యోగముద్రలో ఉన్న స్వామి దర్శనమిస్తారు. శనిగ్రహ బాధల నివారణ కోసం ఈయన దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయం పక్కనే నవనరసింహ ఆలయం ఉంటుంది. 9 క్షేత్రాలను దర్శించే అవకాశం లేని వారు ఇక్కడ తప్పకుండా వెళ్తారు. కారంజ నృసింహుడు. కారంజ అంటే కానుగ వృక్షం అన్నమాట. ఈ వృక్షం నీళ్ళలో హనుమంతుడు స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఇక్కడ విల్లు, శంఖం ధరించిన త్రినేత్ర నృసింహం దర్శనం లభిస్తుంది. చంద్రగ్రహానికి అధిపతి అయిన స్వామి దర్శనంతో ధనాభివృద్ధి కలుగుతుంది. అహోబిల నృసింహుడు. ఎగువ అహోబిలంలో మూలమూర్తి ఒక గుహలో దర్శనమిస్తాడు. ప్రహ్లాదుని ప్రార్థనలకి శాంతించి ఈ గుహలో స్వామి ఇక్కడ స్థిరపడ్డాడు. ఆలయానికి వెలుపల బయట భవనాశిని నీటి గుండం ఉంటుంది. ఈ స్వామి గురుగ్రహాధిపతి, విద్యాబుద్ధుల్ని అనుగ్రహిస్తాడు. కోడ నృసింహుడు. ఇక్కడ స్వామివారిది వరాహావతారం. విగ్రహంలో భీకర వరాహాన్ని, భుజాలపైనున్న భూదేవిని చూడొచ్చు. రాహుగ్రహ శాంతి కోసం ఈ స్వామిని పూజ చేస్తారు. జ్వాలా నృసింహుడు. ఇది నిజానికి హిరణ్యకశిపుని కోటద్వారం. తొడల మీద హిరణ్యకశిపుడు, పాదాల వద్ద ప్రహ్లాదుడు కనిపిస్తారు. మరో విశేషం, స్వామిని శాంతపరిచేందుకు ఆకాశగంగా భవనాశిని తీర్థంగా దిగొస్తుంది. ఇక్కడ ఏడాది పొడుగునా ఇక్కడ జలపాతం కురుస్తూనే ఉంటుంది. కుజగ్రహానికి అధిపతి అయిన ఈ స్వామి దర్శనంతో శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ఇక్కడ దాకా వెళ్ళాలంటే సాహసంతో కూడిన ప్రయాణం ఇది.
మాలోల నృసింహుడు. మా అంటే లక్ష్మీదేవి, లోల అంటే ప్రియుడు. లక్ష్మీదేవి వల్లభుడై ఉన్న స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. శుక్రగ్రహానికి అధిపతి అయిన ఈ స్వామి దర్శనం లక్ష్మీ అనుగ్రహానికి సోపానం. పావన నరసింహస్వామి భరద్వాజ మహర్షికి దర్శనమిచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించిన నృసింహుడు చెంచులక్ష్మి సమేతంగా దర్శనమిస్తాడు. బుధగ్రహానికి అధిపతి. ఇక్కడికి కూడా నడక చాలా కష్టతరం. చెంచులక్ష్మి గిరిజనురాలు కాబట్టి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఉగ్రస్తంభం హిరణ్యకశిపుని సభాస్తంభం ప్రహ్లాద వరద జన్మించిన స్తంభమే ఈ ఉగ్రస్తంభం. సముద్ర మట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. అచలఛాయ మేరు పర్వతం అని దీని గురించి పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి. నవనారసింహ ఆలయాన్ని దర్శించుకున్నాక ధైర్యం, ఓపిక, అన్నిటికి మించి దైవబలం ఉన్నవారే ఉగ్రస్తంభానికి చేరుకుంటారు. లోక కళ్యాణ కారకుడు తన కళ్యాణానికి రమ్మని భక్తుల్ని పిలుస్తూ ఉంటాడు. సాక్షాత్తు లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. అహోబిలంలో జరిగే పారువేట ఉత్సవాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్వామివారు క్రూరముగాల్ని వేటాడేందుకు గుర్రంపై సంచరించడాన్నే పారువేట అంటారు. అంటే దుష్ట శిక్షణకి, శిక్ష రక్షణకి లోకరక్షకుడు సాగించే పర్యటన. గ్రామానికి నన్ను తీసుకెళ్ళండి, నా పాదపద్మాలను ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి అని స్వామి ప్రథమ పీఠాధిపతి చెప్పినట్లుగా అహోబిల క్షేత్ర మహత్యంలో ఉంది. నా పెళ్ళికి నేనే స్వయంగా భక్తులను ఆహ్వానిస్తాను అని అన్నారట నరసింహస్వామి. 600 ఏళ్ల క్రితం ప్రథమ పీఠాధిపతి శటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారు ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా స్వామివారి వేటోత్సవం జరుగుతూ ఉంటుంది. వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గరుడోత్సవంతో వేడుకలకు స్వస్తి పలుకుతారు. ఈ 1.5 నెల ప్రతి ఇంట్లోనూ సందడే. ఆడపడుచులు, బంధుమిత్రులతో ఊళ్ళన్నీ కళకళలాడుతూ ఉంటాయి. స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలోనూ తెలుపుకి ఓ ప్రత్యేకత ఉంది. తెలుపు అంటే తెలుపు, ఎరుపు రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలు అందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకి మోసే బాధ్యత కూడా వారసత్వంగానే వస్తుంది. తరాల నుంచి ఆ కుటుంబాల వారే ఆ పల్లకీని మోస్తూ ఉంటారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పుడు నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళేంత వరకు ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకిని ఒక్కరోజు మోయాలని అని పోటీ పడుతూ ఉంటారు. బ్రహ్మ స్వయంగా అహోబిల నృసింహుని కళ్యాణం జరిపిస్తాడని, నారసింహుని పెళ్లి కొడుకుగా చూసేందుకు, వేడుక జరిపేందుకు 3,000,000 దేవతలు తరలి వస్తారని శాస్త్రవచనం. అహోబిలేశుడు తన దేవేరు చెంచులక్ష్మితో ఒక్కటయ్యే దృశ్యాన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ కళ్యాణ వేడుక అహోబిలం సమీపంలోని 33 గ్రామాల ప్రజలందరూ కూడా తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా అహోబిల క్షేత్రానికి వస్తారు. రండి, తరించండి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.